మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ సభలో మాట్లాడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాకి ఎందుకు ఇవ్వడం లేదు, బీసీలకు 42% రిజర్వేషన్స్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థికంగా రావాల్సిన నిధులు ఎందుకు తగ్గుతున్నాయి అనేటటువంటి విషయాలకు సమాధానం చెప్పలేదు. మరి అభివృద్ధి జరగాలంటే మాతో జట్టుగట్టండి అని చెప్పి ముఖ్యమంత్రిని పరోక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా తనకు అనుకూలంగా వివరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుందనే సంకేతం ఇవ్వడం అనేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అట్లాగే ఇక ధరలు పెంచబోతున్నాయి అనేటటువంటి సూచనలు పరోక్షంగా చెప్పడం జరిగింది. మీరు మెట్రో లైన్లో వెళ్ళండి, అట్లాగే బంగారు కొనద్దండి, విదేశీ పర్యటనలు చేయొద్దండి, ఇట్లా నిత్యావసర సరుకుల ధరలు ఇక భవిష్యత్తులో పెరగబోతున్నాయి అనేటటువంటి సంకేతాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ధరలు పెరగడానికి యుద్ధం ప్రధానమైనటువంటి కారణం. ఆ యుద్ధాన్ని ఆపాలనే విషయం మాత్రం నరేంద్ర మోడీ మాట్లాడడం లేదు. అమెరికా అధ్యక్షుడి ముందు మోకరిల్లేటటువంటి వైఖరిని అనుసరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలు పరిష్కరించడం కంటే కూడా రాష్ట్రంలో ఎట్లా అధికారంలోకి రావాలా, మతోన్మాద రాజకీయాలను రెచ్చగొట్టి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేటటువంటి అంశం మీదనే ప్రధానమంత్రి కేంద్రీకరణ కనిపిస్తుంది తప్ప రాష్ట్రానికి అమలు జరగాల్సినటువంటి హక్కుల విషయంలో అమలు జరపడం లేదు. లేబర్ కోడ్లు అమలు చేశాడు, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశాడు, అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేటు పరం చేస్తున్నాడు. ఇలాంటి విషయాలన్నీ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తూ తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పి భావిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి. ఆ కుట్రల్ని గమనించాలి. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ గడ్డ ఆ రకమైనటువంటి పోరాట స్ఫూర్తితోనే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు.